మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్గా వచ్చిన వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2008 మోడల్ అండి, లో మోడల్ అండి. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. కండిషన్ అయితే సూపర్గా ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, స్క్రాచెస్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారండి. బయట మిడిల్ క్లాస్ వాళ్ళు కన్సల్టెన్సీలో కానీ డీలర్ దగ్గర కానీ ఏజెన్సీ వాళ్ళ దగ్గర కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో తక్కువ ధరకే ఇస్తున్నానండి. తక్కువ అంటే మరీ తక్కువ కాదండి. వాళ్ళ రేట్కి మన రేటుకు కొంచెం లాభం అనేది తక్కువ తీసుకుంటాను నేనైతే. వాళ్ళు మ్యాక్సిమం వెహికల్కి అనేది 6,000 7,000 తీసుకుంటారు. నేనైతే అట్లా కాదండి, మ్యాక్సిమం ఒక 2,000 అయితే ఉంటుంది. నాకు కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను ఖర్చులు ఉంటాయి, నా లాభ నష్టాలు అనేది ఉంటాయి. వెహికల్ సేల్ చేయాలంటే ఎన్నో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. వెహికల్కి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఖర్చులు పెట్టుకోవాలి. ఇంకా బోర్ ప్రాబ్లం ఏదైనా సడన్గా ప్రాబ్లం జరిగినా కూడా, బోర్ ప్రాబ్లం అయినా అది కూడా నష్టపోతాము. అలా చాలా అయితే ఉంటాయండి. కనీసం మ్యాక్సిమం వెహికల్కి 2,000 అన్నా బర్గిన్ లేకుండానే ఏమనేది ఉండదండి. 2,000 అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా లేదంటే కొన్ని వెహికల్ అయితే కొంచెం తక్కువ వేస్తుంది. ఎందుకంటే మన వచ్చిన కస్టమర్లు కొంచెం సతాయిస్తారు. దాన్ని బట్టి కొంచెం ఒక్కొక్క వెహికల్కి అయితే 1,000 రూపాయలు కూడా వచ్చింది ఉందండి. ఇంకొక వెహికల్కి అయితే అసలుకే వచ్చిన రేటు కూడా ఉన్నాయండి. అలా వస్తుంటాయండి. అవి అయితే చెప్పలేమండి ఎంత మ్యాక్సిమం వస్తుంది అనేది. ఇక ఫ్రెండ్స్, ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 75% అయితే ఉందండి. బ్యాక్ టైర్ అయితే వచ్చి 30% ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 30% ఉందండి. బాగా గమనించండి. బ్యాక్ టైర్ అయితే కొద్ది రోజుల తర్వాత అయితే మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఈ వెహికల్ అయితే ఫుల్ బోర్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వెహికల్కి అయితే ఫుల్ బోర్ కంప్లీట్ అయిపోయిందండి. నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. ఇది నాన్ సెల్ఫ్ కాదండి, నాన్ సెల్ఫ్ వెహికల్. ప్యాషన్ ప్లస్ 2008 మోడలు నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, స్క్రాచెస్ లేదు, అన్నీ మొత్తం నీట్గా అయితే నేను మెయింటెనెన్స్ అయితే పెట్టాను. ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు ఈ వెహికల్ తక్కువ ధరకే వస్తుందండి. ఈ వెహికల్ మార్కెట్లో మామూలుగా 18,000 19,000 జరుగుతుందండి మార్కెట్లో. నేనైతే ఈ వెహికల్ని అయితే 13,500కి అయితే ఫిక్స్ రేట్ అయితే ఇస్తున్నాను. 13,500కి ఫిక్స్ రేట్ అయితే ఇస్తున్నాను. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే ఇదే వెహికల్ బయట మార్కెట్లో కనుక్కొని చూడండి. మార్కెట్లో కానీ క్యాన్సర్ ఎక్కడైనా కనుక్కోండి, ఇంత తక్కువ ధరకైతే ఇవ్వరండి. కండిషన్ అయితే సూపర్గా ఉంది. ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎటువంటి స్మోక్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో ఈరోజు మార్నింగే నేను అప్డేట్ ఇస్తాను. ఈ వెహికల్ ఫొటోస్ అనేది పెట్టాను. మీరు మిస్ కాకుండా ఉండాలి, ప్రతి వెహికల్ అనేది తెలుసుకోవాలి అప్డేట్ అనేది అనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. దానికి ఏం చేయాలంటే కింద వీడియో కింద ఓపెన్ చేయండి, లింకు ఇస్తాను. దాంట్లో లింకును క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ మీరు గ్రూప్లోకి జాయిన్ అవుతారండి. కింద లింక్ అనేది ప్రతి వీడియోలో ఇస్తాను నేను. ఈ వీడియో మిస్ అయినా ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా పెడతానే ఉంటాను లింకు. వాట్సాప్ గ్రూపులు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. అప్డేట్ కావాలంటే వెంటనే జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలామంది బాధపడుతున్నారండి సేల్ అయిపోయిన తర్వాత. అందుకోసమే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి. వాట్సాప్లో అయితే రోజే 1 డే ముందే అప్డేట్ ఇస్తాను. ఇక ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి. చాలామంది 10,000 12,000 వెహికల్ కూడా కావాలని అడుగుతున్నారు చాలామంది. ఎందుకంటే నాకు అర్థమైంది విషయం ఏంటంటే, మన ఛానల్లో పెట్టిన నుంచి చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళల్లో 10,000 లోపల కూడా అడిగిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి. నేను బీద వాళ్ళమన్నా కూలి పని చేసుకుంటాము, పెయింట్ వర్క్ చేసుకుంటాము, ఇట్లా చాలామంది కాల్ చేశారండి. వాళ్ళ కోసమే నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే పెద్ద వెహికల్ పెడితే 100లో 10 మెంబర్సే కాల్ చేస్తున్నారు పెద్ద వెహికల్కు. చిన్న వెహికల్ పెడితే వెంటనే 50% 60% కాల్ చేస్తున్నారు. అందుకోసమే నేను అనేది చిన్న వెహికల్స్ అనేది ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి వెహికల్ తోలాలి, బైక్ తోలాలి అనే ఆశ అనేది ఉంటుంది. వాళ్ళ కోరిక అనేది తీర్చాలి. 10 మందికి నేను తక్కువ ధరకి ఇచ్చానని మంచి పేరు రావాలి.
వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పాలనేది నా ఆశయం అండి. కండిషన్ అంటే ఇంకొకటి చిన్న విషయం చెప్పాలండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద 18, 19, 20 మోడల్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఏదైనా చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంటాయండి. ఏదంటే ఇండికేటర్స్ ఒకటి వెళ్ళడం పోవడం ఉంటుంది. ఇంకా బ్రేక్ చిన్నగా స్లోగా బ్రేక్ పడడం కానీ అలాంటి చిన్నటి ఉంటుంటాయి. కలర్ షేడ్ అనేది అట్లాంటివి ఉంటాయి. కానీ కొంతమంది అవి కూడా టార్గెట్ చేస్తున్నారండి. కాల్ చేసి అన్న మీరు 1 నెల ముందు 2 నెలల ముందు వెహికల్ ఇచ్చారు, ఇప్పుడు సిగ్నల్ లైట్ పడడం లేదన్నా, ఏమన్నా ఇప్పుడు ఆయిల్ తగ్గుతుందన్నా, ఏమన్నా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారండి. అట్లాంటి దాంట్లోకి మనం కూడా గ్యారంటీ అనేది ఎక్కడ ఇవ్వరు కదండి. 18, 19 మోడలు బండి సేల్ చేసినా కూడా మ్యాక్సిమం చిన్న వర్క్ అయితే ఉంటూనే ఉంటాయి ప్రతి వెహికల్కు. మీరు తోలే కండిషన్ బట్టి ఉంటుందండి ఏదైనా చిన్న వర్క్ వచ్చేది. కానీ ఎప్పుడో 1 నెల 2 నెలలు కొని యూజ్ చేసుకొని రఫ్ అండ్ టఫ్గా తోలి అన్న ఈ ఇండికేటర్ పడలేదు ఏందన్నా ఇలాంటి వెహికల్ అయినా ఇచ్చేది అంటే అది అసలు మాట్లాడడానికైనా ఉంటుందా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. 2 నెలలు 3 నెలలు తోలి అన్న ఇండికేటర్స్ పడడం లేదన్న, ఇప్పుడు నువ్వు మంచి బండి లేదన్నా అనే విధంగా మాట్లాడిన వాళ్ళు 2-3 ఉన్నారండి ఈ మధ్యన. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకు ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. అలాంటి మనుషులు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఎంత తక్కువకి ఇచ్చినా మళ్ళీ దాంట్లోనే ఏదో ఒకటి సొడ్డు చెప్తున్నారు. ఇది లేదన్నా అది లేదు, ఇండికేటర్ లేదు, స్పీడోమీటర్. ఒక చెప్తా విషయం వింటారా ఫ్రెండ్స్? ఒక నెల ముందు ఏదో ఒక వెహికల్ తీసుకున్నాండి, అందాజ చెప్తాను, పేరు చెప్పలే. స్పీడోమీటర్ పనిచేయలేదని బాధపడుతున్నాడంట ఫ్రెండ్స్. స్పీడోమీటర్ కేబుల్ పనిచేయలేదని బాధపడుతున్నాడు. అన్న ఏందన్నా ఇంత ప్రాబ్లం ఉన్నా ఏమన్నా స్పీడోమీటర్ వేపిలే కదన్నా నువ్వు అని. దాని స్పీడోమీటర్ 150-200 అవుతుందండి. నాకేదో టైం లేక డ్యూటీకి దాని సెట్ కాక వేయించలేదు అనుకుంటున్నాను. కనీసం 150-200 కూడా ఖర్చు పెట్టుకోలేక అతను బాధపడుతున్నాడు అంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. మొన్న రీసెంట్గా జరిగింది అది. అన్న ఏమన్నా వెహికల్ పంపించావా, అంతా బాగుంది, ఇంజిన్ అంతా బాగుంది, స్పీడోమీటర్ వేపిలే కదన్నా, ఏందన్నా మరీ ఇటు చేయొచ్చు అన్న అంటున్నాడు అతను. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఉన్నారు. నేను చెప్పకూడదు, వాళ్ళు తెలుసుకుంటారంటే కొందరు మొరటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి చెప్పాలంటే మనకు అర్థం కాదు. ఏం చేయాలి చెప్పండి. ఇంకా అట్లా ఉంటుందండి సిచ్యువేషను. ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ బైక్ సేల్ అంటే అంత ఈజీగా కాదండి. నేను ఏదో పార్ట్ టైం వర్క్ లాగా చేసుకుంటున్నాను. ఇది నేను డ్యూటీ చేసుకుంటూ ఇది పార్ట్ టైం వర్క్ చేసుకుంటాను. దాంట్లోనే మళ్ళీ కొన్ని సమస్యలన్నీ ఇంకా ఎన్నో ఉండండి. ఎక్స్చేంజ్ వస్తే ఈ వెహికల్ అంటే ఇంకొక వెహికల్ వస్తుంది, అది నచ్చిందంటే అన్న అది రిటర్న్ ఇస్తాను, ఇది వేయన్నా అని చాలా మంది కాల్ కూడా చేస్తున్నారండి. ఈ వెహికల్ నచ్చిందన్న, నాకు ఈ వెహికల్ తీసుకోండి అన్న, ఆ వెహికల్ తీసుకుంటున్నాను అని చాలా మంది కూడా సతాయిస్తున్నారు. వెహికల్స్ అంటే సేల్ అంటే మీరు సింపుల్గా అనుకుంటున్నారండి. ఊరికి సేల్ చేయడమే కదా, డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు. అంతేగాని ఆ వెహికల్కి ఎన్నో కష్టాలు పడాల్సింది వస్తుందండి. నైట్ పూట తేవాల్సింది వస్తుంది. కస్టమర్ల దగ్గర వెళ్ళి తగ్గించి ఇది చేసి మళ్ళీ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ తీసుకువెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సింది వస్తుంది. చేశాను కూడా, అన్నీ ఉన్నాయి కూడా. మళ్ళీ కొంతమంది ఈ ఎక్స్చేంజ్ చేసుకో, ఆ ఎక్స్చేంజ్ చేసుకో, అదే రేట్ ఎక్స్చేంజ్ చేసుకో, 2 నెలలు 3 నెలలు వాడి అదే రేటు తీసుకోండి అన్న, నేను ఇప్పుడు కువైట్కి వెళ్తున్నాను, అదే రేటు తీసుకోండి, నీ దగ్గర ఎంత రేటు తీసుకున్నాను అదే రేటు తీసుకోండి మాట్లాడే వాళ్ళు కూడా జరుగుతుందండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆ కష్టాలంటే నైట్ పూట పంపించి వెహికల్ని తెప్పించి లేట్గా లాంగ్ జర్నీ కూడా చేయించి ఆ పిల్లలకు డబ్బులు ఇచ్చి అట్లా చేస్తున్నా కూడా మన వాళ్ళకైతే కొంచెం అనేది అభిమానం కూడా లేదండి. కొంతమంది అట్లా చేస్తున్నారు, అందరినీ కాదండి, అందరినీ ఏం కాదు, కొంతమంది ఉన్నారు అట్లా. అందరు బయట వాళ్ళు అయితే ఎంత రేట్ అని పెట్టి తెచ్చుకుంటారు, మన దగ్గరకు వచ్చేసి చాలా బాధపడతారండి. మనం ఎంత తక్కువ ధర పెట్టినా కూడా మళ్ళీ బాధపడతారు. అదొక్కటే బాధ జరిగేది నాకు. ఓకేలే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళందరిది మనకి ఎందుకులేండి. ఇప్పుడు ఇంకా చెప్పాలనిపించింది చెప్పాను. ఇక కండిషన్ అయితే సూపర్గా ఉందండి. ఇక మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత అయితే వెహికల్ అనేది తీసుకోవచ్చండి. ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ కాల్ అనేది చేయొచ్చు. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు తప్పకుండా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా తెలుసుకోవచ్చండి. ఇక మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చండి, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వెహికల్ గురించి. ఇక వెహికల్ వచ్చేసి ఆర్సీ వచ్చేసి జిరాక్స్ ఆర్సీ ఉందండి. జిరాక్స్ లామినేషన్ అయితే చేయించారు. కార్డ్ అయితే మిస్ అయిందని జిరాక్స్ లామినేషన్ అయితే చేయించుకున్నారంట. అదైతే ఉందండి. 2008 మోడల్ కాబట్టి బండి కండిషన్ అయితే బాగుంటుందండి. మైలేజ్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 60 అబోవ్ వస్తుందండి. మైలేజ్ కూడా 60 అబోవ్ అయితే వస్తుంది. దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు. అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి. అవుట్లుక్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ మధ్య మనకు చాలా వెహికల్స్ అనేది బ్లూ కలర్ వెహికల్స్ వస్తున్నాయండి. చాలా మంది బ్లూ కలర్ని లైక్ చేస్తున్నారు. వెహికల్ పెట్టిన వెంటనే మీరు ఇంకా లేట్ చేయొద్దు ఫ్రెండ్స్, వెంటనే మీరు కాల్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి. మీరు ఆలోచించిన ఈ వెహికల్ అనేది ఉంటుందో లేదో మాకు తెలియదు.
ఈ తక్కువ ధరకైతే పెట్టేశాను కాబట్టి చాలామంది కాల్ చేస్తారండి. ఎందుకంటే ఇలాంటి వెహికల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, తక్కువ ధరలో కావాలని. మంచి కండిషన్ గల వెహికల్ తక్కువ ధరలో కావాలని చాలామంది కాల్ చేశారు. నాకైతే ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ ప్యాషన్ ప్లస్ అయితే వచ్చిందండి మన దగ్గరికి. ఇంకా మీరు వెంటనే కాల్ చేయండి. ఇంకా పూర్తి తెలుసుకోవాలంటే వెంటనే కామెంట్ లేదంటే మెసేజ్ చేయండి. ఇంకా మీరు లైక్లు ఇచ్చిన తర్వాత కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఎన్నో లైక్ అనేది ఎక్కడి నుంచి అనేది నేనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అదైతే మీరు తప్పనిసరిగా ప్రతి వీడియోలో అనేది మెన్షన్ చేయండి, ఎక్కడి నుంచి అనేది ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.